ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో స్వర్గీయ కొనిజేటి రోసయ్య గారు, మరొకరేమో స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రోసయ్య గారికి సంబంధించి ఇది 4వ వర్ధంతి. రోసయ్య గారు రాజకీయ భీష్మాచార్యుడు, అజాత శత్రువు, గొప్ప ఆర్థికవేత్త, పరిపాలనా దక్షుడు, అసెంబ్లీ కేసరి. ఆయన అసలు శిష్యులు కాంగ్రెస్వాది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసినటువంటి అసలు శిష్యులు కాంగ్రెస్వాది. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి అలంకారం తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రోసయ్య గారు. 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఒక రికార్డు నెలకొల్పినటువంటి ఆర్థికవేత్త రోసయ్య గారు. హుందాతనానికి, నీతికి, నిజాయితీకి, పెద్దరికానికి, తెలుగుదనానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. 2009లో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు అవి వరదలు కాదు, జలప్రళయం. అటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోకుండా కాపాడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఆయన యొక్క పరిపాలనా దక్షతకు ఒక నిదర్శనం. ఆయన అసెంబ్లీ కేసరిగా పేరుగాంచినప్పటికీ ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా విమర్శించేవారు కాదు. సద్విమర్శలు, చతురక్తులతో అవతలి వ్యక్తి తన తప్పును సరిదిద్దుకునే విధంగా ఆయన విమర్శలు ఉండేటి. అటువంటి అసెంబ్లీ కేసరి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఇక రెండవ వారు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పద్మశ్రీ. ఆయన గాన గంధర్వుడు. గంధర్వలోకం నుండి భూలోకానికి వచ్చి మళ్ళీ భూలోకం నుండి గంధర్వలోకానికి పోయినటువంటి గాన గంధర్వుడు ఘంటసాల. ఆయన సినిమా పాటలు, అది దేవదాసు కానీ, పాండురంగ మహాత్యం కానీ, డాక్టర్ చక్రవర్తి కానీ, ప్రేమనగర్ కానీ, ఇట్లా అనేక సినిమాల్లో ఆయన పాడిన పాటలు అవి అజరామజరంగా నిలిచిపోయాయి. అదేవిధంగా ఆయన ప్రైవేట్ పాటలు, కుంతి విలాపం, పుష్ప విలాపం, భగవద్గీత, ఇవి సమాజాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసినటువంటి ప్రైవేట్ సాంగ్స్. కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ ఆయన స్మృతులు, ఆయన పాటలు నిరంతరము ఈ సమాజంలో పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఆయన చిరంజీవి.